కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు శృతిమించుతున్నాయి. అధికార దాహంతో బరితెగిస్తున్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలో అన్ని అర్హతలు ఉన్న దళిత నిరుపేద కూలీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి తిరిగి వాపస్ తీసుకున్నారు. ఇంతకు ఆయన చేసిన తప్పేందంటే బీఆర్ఎస్ నాయకులకు కూలీ పనులకు వెళ్లడమే నిరుపేద దళిత కుటుంబం చేసిన తప్పు. సదాశివనగర్ మండలంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మొదటి లబ్ధిదారుల ఎంపిక లిస్టులో ఇల్లు మంజూరవుతున్నట్లుగా చెప్పి కొన్ని రోజులు గడిచిన తరువాత బీఆర్ఎస్ నాయకులకు కూలి పనికి వెళ్లడం వల్ల మీకు ఇల్లు ఇవ్వలేకపోతున్నామని దినసరి కూలీలు విజయం సంతోష్ కుటుంబ సభ్యులకు నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల తీరు శృతిమిస్తుంది. అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళంగా తయారైంది. పారదర్శకంగా జరగాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్లు సంబంధించిన లిస్టులో అవకతవకలు జోరుగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులనే టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి గతంలో అనుకూలంగా వివరించిన వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు మంజూరు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక షరతును విధించుకున్నారు. అందులో భాగంగానే ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి సదాశివనగర్ మండల కేంద్రంలో డప్పు సంతోష్, డప్పు విజయ్కు మొదటి లిస్టులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పేరు వచ్చింది. సెకండ్ లిస్టులో వాళ్ళ పేర్లు గల్లంతైంది. కారణం ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, దళిత నిరుపేద కుటుంబానికి చెందినవారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్కు దినసరి కూలీలుగా వెళ్తున్నారనే నెపంతో వీరికి ఇళ్లను మంజూరు చేయడం లేదని తేల్చి చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం సదాశివనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి డప్పు సంతోష్, విజయ వాళ్ళ నివాసం వద్ద ఉన్నాం. నిరుపేద కుటుంబం, దళిత కుటుంబం, రెక్కాడితే గాని డొక్కాడని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఈ గ్రామంలో లబ్ధిదారుల ఎంపికల పారదర్శకంగా జరగాల్సిన ఎంపికలో పూర్తిగా గందరగోళంగా తయారైంది. మొదటిసారిగా లిస్ట్ అవుట్ చేసిన సమయంలో గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానం కాపీ వీళ్ళు గ్రామస్తులంతా తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా వీళ్ళ పేర్లను బెనిఫిషియర్ లిస్టులో చదవడం జరిగింది. వీళ్ళు సంతోషపడ్డారు, మాకు ఇల్లు మంజూరు అవుతుందని 1000 కళ్ళతో ఎదురు చూశారు. తీరా చూస్తే వీళ్ళు గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు దినసరి కూలీలుగా పనికి వెళ్తున్నారనే నెపంతో గ్రామ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు కాబట్టే అతనికి నువ్వు దినసరి కూలీగా పనికి వెళ్తున్నావు కాబట్టి నీకు ఇల్లు మంజూరు చేయలేమని తేల్చి చెప్పడంతో వీళ్ళకి ఏం చేయాలనే పరిస్థితి కూడా తోచలేదు. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబమని అధికారులు ధృవీకరించారు. దానికి సంబంధించిన బెనిఫిషియర్ లిస్టులో వీళ్ళ పేరు వచ్చింది. తీరా దినసరి కూలీతో వీళ్ళు రెక్కాడితే గాని డొక్కాడని సగటు జీవుల పట్ల రాజకీయాలు పులుముకున్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల ఇళ్లలో కూలికి వెళ్తున్నారనే కారణంతో ఇల్లును నిలిపివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటు ఈ బెనిఫిషియర్ లిస్ట్ లో పేరు వచ్చినటువంటి డప్పు విజయ, మీరు చెప్పమ్మా, ఏమైంది? ఎందుకు ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చింది? ఎందుకు నిరాకరించారు? ఏమంటున్నారు ఇప్పుడు? ఏమంటున్నారు సార్, ఫస్ట్ నెల 2 తారీఖున మీటింగ్ అవుతుంది సార్. మీటింగ్ అయితే ఆ మీటింగ్ కాడ మా పేరు వచ్చిందని చెప్పిండ్రు. సరే సంతోషం అనుకున్నాము. సెకండ్ లిస్టుకు ఇళ్లకు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మా ఇంటికి రాలేరు సార్. లిస్టులో పేరు వచ్చింది, మరి ఇప్పుడు రాలేదంటే సెకండ్ విడతలు వస్తుందమ్మా అంటుండ్రు. మరి ఎప్పుడు వస్తుందంటే వస్తుందో ఇంకా ఏడాది అవుతుందో ఎప్పుడు వస్తుంది. ఫస్ట్ ఇలా వచ్చినాక వస్తుంది అంటే మరి ఫస్ట్ మా పేరు ఎందుకు ఇవ్వదిండ్రు? 14 మందిలో మా పేరు ఎందుకు ఇవ్వదిండ్రు సార్? చదివినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు రావాలా కదా, మా ఇల్లుని చూసినాక మాట్లాడుంటారని కూడా అన్నా సార్ నేను. అంటే వాళ్ళు వస్తుందమ్మా సెకండ్ లిస్ట్ వస్తుంది అనబట్టి మాకు కొంచెం ఇక ఇంకేమి వస్తున్నాయంటే ఇట్లా ఈ సంగతి ఇట్లా మీరు టీఆర్ఎస్ వాళ్ళ అందులో ఉన్నారు కదా, సర్పంచ్కి పనికి వెళ్తారు కదా, అట్లని మీకు రాకపోవచ్చు అని ఇట్లా కొత్త కొత్త మాటలు వస్తున్నాయి సార్. మా ప్రస్తుతానికి మా ఇల్లుని చూసి మాకు అది ఇవ్వాల అద్దన్నది వాళ్ళు నిర్ణయించి చెప్పాలా సార్. మరి అంతే. మనం సంతోష్తో పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమైంది? ఎందుకోసం నిరాకరించమని చెప్పినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు వచ్చింది సార్. పేరు వచ్చినాక మేము ఎంతో సంతోషపడాం. ఇల్లు వస్తాను, ఇల్లు ఉంటే జాగా ఖాళీ ప్లేస్ ఉంది కట్టుకుందామని అనుకున్నాం. మీ పేరు రాలేదట అని అంటే మా మిస్సెస్ చెప్పింది. సరే ఎందుకు రాలేదు, ఇప్పుడు నెక్స్ట్ టైం చూద్దామని నేను అనుకున్నా. తీరా సరకల్లా అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక్కొక్కరికి 2 నెలలు ఉన్నాయి. అంటే పేరు చెప్పలేకపోతాం కానీ ఎంక్వైరీ చేస్తే ఏర్పడుతుంది వాళ్ళకు. నాకు ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్లకు
ఇల్లున్నా గానీ ఇల్లు మంజూరు చేశారు. మంజూరు చేసిండ్రు. కట్టుకోలేని పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళకి కట్టిస్తాము గుల కొట్టుకుని ఇల్లు అన్న పరిస్థితులు చెప్తున్నారట. కానీ నేను కట్టుకుంటా అన్న విషయం కూడా నాకు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. నీకెందుకు ఇస్తామన్న నేను బతిమలాడు. కారణం ఏం చెప్తున్నారు ప్రధాన? కారణం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు నాకు అంత మిత్రులే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ కోవర్ట్గా మామూలుగా అందరితో తిరుగుతాం మనం. నేను ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఉంటాను కాబట్టి పార్టీక పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఉంటా, మంచి మాటలతో ఉంటా కాబట్టి వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారు మీరు? ఏం చేసుకుంటారు? కూలి పని చేస్తారు రోజు వరకు. ఫ్యామిలీ మొత్తం ఏం చేస్తారు? కూలి పని చేస్తాం మేము. ఉపాధి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటాం అంతే. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం చెప్పాలనుకుంటే నాకు నేను ఎలిజిబుల్ అనుకుంటే నాకు ఇవ్వగలరని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే. కాకపోతే నేను ఒప్పుకుంటా ఎలిజిబుల్ కాదని వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కోరుకుంటాను నేను. ఇక వాళ్ళ ఇష్టం ఇక, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం జరిగిందమ్మా? ఏమంటున్నారు? అలా నాన్న చచ్చిపోయి 5 నెలలు కాలేదు, నా కొడుకు ఇల్లు రావద్దా బిడ్డ? ఇంత బాధ చూడుగా అన్నలు ఇల్లు కానత్తలేవా చెప్పు, ఏం చెయ్యాలా? నేను పొద్దుగల గడ ముగ్గు పోయంగా నేను పోయినా, సారు మరి నా కొడుకు ఇల్లు చూసి ఇల్లు ఇయ్యండ్రి, పేరు రాలేదు లిస్ట్ లో పేరు ముందు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? ఏం కారణం? ఆడేమన్నా డ్యూటీ ఎత్తుండా? కూలి పని చేసుకుంటున్నాము. అలా నాన్న చచ్చిపోయి 5 నెలలు అవుతున్నది, రావద్దా అంటాను. నేను పోయి అడిగితే ఏడాదికి వస్తుంది, ఏడాదికి వస్తే ఇక ఏడాది సంది అందులో ఉంటే చచ్చిపోకట్నే ఏం చేయాలా బిడ్డ? నేను నాది గింత ఇప్పుడు నేను చేత కాకుండా అయినా. ప్రభుత్వ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ క్షేత్రస్థాయిలో జోక్యం చేసుకోవాలి. నిజమైన లబ్ధిదారులు అర్హులైనటువంటి దళిత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇందులో నివాసం ఉండడానికి ఇబ్బందికరంగా ఉంది. నలుగురు సంతోష్ కుటుంబంతో పాటు వాళ్ళ తల్లి, అదేవిధంగా కొడుకు, భార్యతో కలిసి ఇదే ఇంట్లో జీవిస్తారు. దాదాపుగా నిజమైన లబ్ధిదారులు చిన్న చిన్న విచిత్రమైన కారణాలు చెప్పి అసలైన బెనిఫిషియర్స్కి రాకుండా చేయడం, పార్టీల నెపాలతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కేవలం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే మంజూరు చేసి నిరుపేదలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత కుటుంబాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తుంది. ఉన్నత అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లలో జాబితాలో పేర్లు ఇవ్వడంతో పాటు వాళ్లకు నివాసాలు మంజూరు చేయాలని ముక్తకంఠం సదాశివనగర్లో ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడికి సంబంధించిన హౌసింగ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు కానీ సంతోష్ ఇల్లును క్షేత్రస్థాయిలో చూసి పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతనే ఇల్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్నటువంటి పాటు సంతోష్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, సదాశివనగరం, కామారెడ్డి జిల్లా.